తెలంగాణలో 5 ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత్ కేశవ పాటిల్ ను బదిలీ చేసింది. ఆసిఫాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరేష్, ఆదిలాబాద్ కలెక్టర్ గా రాజర్ నిషా, మెదక్ కలెక్టర్ గా రాహుల్ రాజ్ ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా బిహెచ్ సహదేవ్ రావును నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు, 32 డెప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 5 జిల్లాలకు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ గా పర్సా రాంబాబు, హన్మకొండ అదనపు కలెక్టర్ గా ఏ వెంకటరెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా బిఎన్ లత, ములుగు అదనపు కలెక్టర్ గా సిహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ గా డి వేణుగోపాల్ బదిలీ అయ్యారు. తెలంగాణలో 5 ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత్ కేశవ పాటిల్ ను బదిలీ చేసింది. ఆసిఫాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీస్, ఆదిలాబాద్ కలెక్టర్ గా రాజర్ నిషా, మెదక్ కలెక్టర్ గా రాహుల్ రాజ్ ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా బిహెచ్ సహదేవ్ రావును నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు, 32 డెప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 5 జిల్లాలకు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ గా పర్సా రాంబాబు, హన్మకొండ అదనపు కలెక్టర్ గా ఏ వెంకటరెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా బిఎన్ లత, ములుగు అదనపు కలెక్టర్ గా సిహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ గా డి వేణుగోపాల్ బదిలీ అయ్యారు.